చీకటి తర్వాత వెలుగు వస్తుంది అన్నది ఎంత నిజమో, వెలుగు తర్వాత చీకటి వస్తుంది అన్నది కూడా అంతే నిజం. ఏం చెప్పావు? ఫాల్ సీజన్ వచ్చేసింది. ఆకులన్నీ చక్కగా రెడ్, ఎల్లో, ఆరెంజ్ కలర్స్ కి మారి నేచర్ అంతా చాలా కలర్ఫుల్ గా తయారవుతుందని చెప్పి అందరం బాగా ఫోటోలు దిగి వీడియో షూట్లు, ఫోటో షూట్లు చేసుకుంటాము. ఫాల్ అంటేనే కింద పడ్డం కాబట్టి ఆకులన్నీ రాలి కింద పడిపోతాయి. కింద పడి దొల్లాలన్నమాట. ఆకులు రాలాయంటే వింటర్ వచ్చేస్తుంది. వింటర్ వచ్చిందంటే తొందరగా చీకటి అయిపోతుంది. తొందరగా అంటే 5:30కో 5కో చీకటి అయితే పర్లేదు. ఇక్కడ మరీ దారుణంగా 3 o'clock చీకటి అయిపోతుంది. పొద్దున్న కూడా 5:30, 6 అవ్వాల్సిన సన్ రైజ్ 8:30 వరకు అవ్వదు. వింటర్ లో ఒక 6-7 hours సన్ లైట్ ఉంటుంది. సమ్మర్ లో మాత్రం పొద్దున 5 o'clock సన్ రైజ్ అయితే నైట్ 10 o'clock సన్సెట్ అవుతుంది. టూ మచ్ సన్ లైట్ అనమాట. వింటర్ లో తక్కువ సన్ లైట్ ఉంటుంది కాబట్టి అమెరికన్స్ దానికి సొల్యూషన్ గా డేలైట్ సేవింగ్స్ అనేది కనిపెట్టారు. డేలైట్ సేవింగ్స్ నవంబర్ లో స్టార్ట్ అయ్యి మార్చ్ లో ఎండ్ అవుతుంది. ప్రకృతిని మార్చలేరు కాబట్టి టైం ని మార్చేస్తారు. బేసిక్ గా 1 hour క్లాక్ ని వెనక్కి తిప్పుతారు. అంటే 3కి అవ్వాల్సిన సన్సెట్ 4కి అవుతుంది అనమాట. దీన్నే సెట్టింగ్ ద క్లాక్ బ్యాక్వర్డ్ ఆర్ మార్చ్ లో అయితే ఫార్వర్డ్ అని అంటారు. మీలో ఎంతమందికి డేలైట్ సేవింగ్స్ గురించి ముందే తెలుసు?